తెలంగాణలో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది సర్కార్. కొద్ది నెలల క్రితం 3 స్కూల్స్ కు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు మరొక 55 స్కూల్స్ కు ఫండ్ సమకూర్చింది. కార్పొరేట్ బడులను తలదన్నేలా అన్ని వస్తువులతో ఈ స్కూల్స్ ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ మరో విప్లవాత్మక నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే కాన్సెప్ట్తో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంలో భాగంగా 11,600 కోట్లతో 55 పాఠశాలలు మంజూరు చేస్తున్నట్లుగా జీవో విడుదల చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అధునాతన టెక్నాలజీతో నిర్మించనున్న ఈ స్కూళ్లు ప్రైవేట్ విద్యారంగంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేవని సర్కార్ చెబుతోంది. 20 నుంచి 25 ఎకరాల్లో ఒక్కో స్కూల్ నిర్మించనున్నారు. ఒక్కో బడి నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 55 నియోజకవర్గాల్లో ఈ స్కూల్ను నిర్మించనున్నారు. కార్పొరేట్ను తలదన్నేలా అన్ని వసతులతో ఈ స్కూల్స్ ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్ సంబంధించి గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు. ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఒక్కో పాఠశాలలో అద్భుతమైన క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండే విధంగా కావాల్సిన వసతులు కల్పిస్తారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల్ని నిర్మిస్తున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే సిలబస్ను రూపొందించాలని సర్కార్ భావిస్తోంది. రాహుల్ గాంధీ సూచనలతో విద్యపై ఫోకస్ పెట్టామని చెబుతోంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రతి పైసా ప్రజల కోసం ఇలా ఖర్చు చేస్తున్నామని గవర్నమెంట్ అంటోంది. అందులో భాగంగా ఏర్పాటు చేయబోతున్న ఈ పాఠశాలలను పేదలు వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.